సుప్రీంకోర్టు తీర్పుతో తిరిగి పార్లమెంట్లో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ మణిపూర్ అంశంపై బీజేపీపై ఫైర్ అయ్యారు. తన లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత మాట్లాడిన తొలి స్పీచ్లోని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్రంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా రెండో రోజు జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించారు. గతంలో తాను అదానీ గురించి మాట్లాడినప్పుడు సీనియర్లకు ఇబ్బంది కలిగాయని, ఇప్పుడు తాను అదానీ గురించి మాట్లాడనని భయపడొద్దని సూచించారు. తన ప్రసంగం వేరే డైరెక్షన్లో ఉంటుందని చెబుతూనే రాహుల్ గాంధీ తన స్పీచ్ను మొదలుపెట్టారు. మనసు నుంచి వచ్చే శబ్దం మనసులోకి వెళుతుందని, తాను మనసుతో మాట్లాడతానని, భారత జోడో యాత్రలో అనేక వర్గాలు కలిసి వారి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. మణిపూర్లో హిందుస్థానీ హత్య చేశారని రాహుల్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రాహుల్ ప్రసంగానికి అడ్డుపడడంతో ఆందోళన చేస్తున్న వారిని స్పీకర్ వారించడంతో రాహుల్ గాంధీ తన స్పీచ్ను కంటిన్యూ చేశారు. భారత్ మన నివాస స్థలమన్న రాహుల్ గాంధీ దాన్ని మణిపూర్లో హత్య చేశారని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితమే తాను మణిపూర్ వెళ్లారని, ప్రధాని అక్కడికి వెళ్లలేదని విమర్శించారు. మణిపూర్ భారత్లో లేదనేది ఆయన ఉద్దేశమని తెలిపారు. ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని, అక్కడి పునరావాస శిబిరాల్లో మహిళలు పిల్లలతో మాట్లాడారన్నారు. తన కళ్ళ ముందే తమ ఏకైక బిడ్డను కాల్చి చంపారని ఓ మహిళ బోరున విలపించిందని చెబుతూనే రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. భారత్ हमारी जनता की आवाज है, दिल की आवाज है. उस आवाज की हत्या आपने मणिपुर में की. इसका मतलब भारत माता की हत्या आपने मणिपुर में की. भारत माता को आपने मणिपुर के लोगों के मारा, आपने मणिपुर के लोगों को मारकर भारत की हत्या की है. आप देशद्रोही हो, आप देशभक्त नहीं हो, आप देश प्रेमी नहीं हो, आप देशद्रोही हो. आपने देश की हत्या मणिपुर में की. प्लीज प्लीज एक मिनट प्लीज प्लीज बैठिए, प्लीज बैठिए. अब सवाल उठता है, बैठना चाहते नहीं बैठना चाहते, आप बैठना चाहते नहीं बैठना चाहते, इसीलिए आपके प्रधानमंत्री मणिपुर में नहीं जा सकते. देश की हत्या की है मणिपुर में. मणिपुर में हिंदुस्तान की हत्या की है, भारत माता की हत्या की है. मणिपुर में, मणिपुर के लोगों के दिल में. एक मिनट बैठिए. తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచానని, చాలా మంది తనను పాదయాత్రపై ప్రశ్నించారని, ఆ సమయంలో వారికి ఏం చెప్పాలో తనకు అర్థం కాలేదని రాహుల్ గాంధీ అన్నారు. కానీ జోడో యాత్ర కొనసాగుతూ ఉంటే నెమ్మదిగా తనకు ఆ ప్రశ్నలకు సమాధానం అర్థమైందని, దేనికోసమైతే తాను మరణానికి సిద్ధపడ్డానో, దేనికోసమైతే జైలుకు వెళ్ళడానికి సిద్ధమయ్యానో అది అర్థం కావడం మొదలైందని చెప్పారు. ఈ పాదయాత్రలో అనేక మంది ప్రజల కష్టాలు విన్నానని, నేరుగా చూశానని చెప్పారు రాహుల్ గాంధీ. తనతో పాటు చాలా మంది ఈ జోడో యాత్రలో భాగమయ్యారని వివరించారు. लोग कहते हैं कि ये देश है, कोई कहता है ये अलग अलग भाषाएं हैं, कोई कहता है ये जमीन है, मिट्टी है, कोई कहता है ये धर्म है, ये सोना है, ये चांदी है. मगर भाइयों और बहनों, सच्चाई है कि ये देश एक आवाज है. ये देश सिर्फ एक आवाज है. ये देश इस देश की लोगों की आवाज है. इस देश के लोगों का दर्द है, दुख है, कठिनाइयां हैं. और अगर हमें इस आवाज को सुनना है तो हमारे दिल में जो अहंकार है, हमारे जो डिजायर्स हैं, हमारे जो सपने हैं, उनको हमें परे करना पड़ेगा. जब हम अपने सपनों को परे करते हैं तब हमें हिंदुस्तान की आवाज सुनाई देती है. तब तक हिंदुस्तान की आवाज हमें नहीं सुनाई देती. अब आप कहोगे ये बात मैंने नॉन कॉन्फिडेंस मोशन में क्यों रखी? इसका क्या मतलब है कि भारत एक आवाज है, भारत लोगों का दुख है, भारत लोगों का कष्ट है, मुश्किलें हैं. क्योंकि भाइयों और बहनों, अध्यक्ष महोदय, अब पूरा सूद समय जवाब तुमको मिलेगा. पूरा सूद समय तुमको देंगे सर. आप हमें मत रोकेगा, आप हमें मत रोकेगा. तो स्पीकर सर, भारत एक आवाज है. भारत इस देश के सब लोगों की आवाज है. और अगर हम उस आवाज को सुनना चाहते हैं, हमें अहंकार को, नफरत को मिटाना पड़ेगा. కొంతకాలంగా రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తుతున్నాను. అలాంటిది రోజుకు 25 కిలోమీటర్లు నడవలేనా అని అనుకున్నాను. ఆ సమయంలో తనలో అహంకారం కూడా ఉండేదని, కానీ ఆ అహంకారాన్ని భారత్ ఒక్క క్షణంలో మాయం చేసిందని వివరించారు. 2-3 రోజుల్లోనే తనకు ఒళ్ళు నొప్పులు మొదలవడంతో
తనలో అహంకారం మాయమైందని స్పష్టం చేశారు. ఈ యాత్రలో ప్రజలు తనకు అండగా నిలిచారని, భారీగా వచ్చిన జనసందోహాన్ని చూసి ఒక్కోసారి మాట్లాడలేకపోయినని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ వర్గాల వారు చెప్పిన బాధలు, ఆవేదనలు విన్నారని వెల్లడించారు. ఓ రైతు తన వద్దకు వచ్చినప్పుడు రైతు బీమా వచ్చిందా అని అడిగితే రాలేదని ఆయన చెప్పిన మాటల్లో ఆ అన్నదాత ఆవేదన తనకు అర్థమైందన్నారు. ఆ మరుసటి రోజు నుంచి యాత్ర తీరు మారిపోయిందని, అప్పటి నుంచి చుట్టుపక్కల ప్రజల నినాదాలు తనకు వినిపించేవి కాదని, కష్టాలు చెప్పుకోవడానికి దగ్గరకు వచ్చిన వారి ఆవేదన మాత్రమే వినిపించదని లోక్సభలో స్పష్టం చేశారు. ఈ దేశాన్ని భూమి, బంగారం ఇలా ఇతర భాషల పేరుతో రకరకాలుగా పిలుస్తుంటారని, ఈ దేశం ఒక గొంతుక అని అన్నారు. ఈ గొంతుకను వినాలంటే మనసులోని అహంకారాన్ని చంపుకోవాలని, అప్పుడే హిందుస్థాన్ గొంతు వినిపిస్తుందని పేర్కొన్నారు. लोग कहते हैं कि ये देश है, कोई कहता है ये अलग अलग भाषाएं हैं, कोई कहता है ये जमीन है, मिट्टी है, कोई कहता है ये धर्म है, ये सोना है, ये चांदी है। मगर भाइयों और बहनों, सच्चाई है कि ये देश एक आवाज है। ये देश सिर्फ एक आवाज है। ये देश इस देश की लोगों की आवाज है। इस देश के लोगों का दर्द है, दुख है, कठिनाइयां है। और अगर हमें इस आवाज को सुनना है तो हमारे दिल में जो अहंकार है, हमारे जो डिजायर्स हैं, हमारे जो सपने हैं उनको हमें परे करना पड़ेगा। जब हम अपने सपनों को परे करते हैं तब हमें हिंदुस्तान की आवाज सुनाई देती है, तब तक हिंदुस्तान की आवाज हमें नहीं सुनाई देती। अब आप कहोगे ये बात मैंने नॉन कॉन्फिडेंस मोशन में क्यों रखी? इसका क्या मतलब है कि भारत एक आवाज है, भारत लोगों का दुख है, भारत लोगों का कष्ट है, मुश्किलें हैं। क्योंकि भाइयों और बहनों, अध्यक्ष महोदय, अब पूरा सुस्त समय जवाब तुमको मिलेगा। तो स्पीकर सर, भारत एक आवाज है, भारत इस देश के सब लोगों की आवाज है। और अगर हम उस आवाज को सुनना चाहते हैं, हमें अहंकार को, नफरत को मिटाना पड़ेगा। ఇక చివరిగా తన తల్లి ఒకరు ఇక్కడే ఉన్నారని, మరో తల్లిని మణిపూర్లో చంపారని రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. భారత సైన్యం ఒక్క రోజులోనే మణిపూర్లో శాంతి తీసుకురాగలదని, కానీ కేంద్రం అలా చేయలేదని ఫైర్ అయ్యారు. ప్రధాని దేశ హృదయ స్పందన వినడం లేదని, కేవలం ఆదాని, అమిత్ షా మాటలే వింటారని ఆరోపించారు. రావణాసుడు కూడా మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటే విన్నాడని, లంకను రావణాసుడి అహంకారమే కాల్చిందని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. భారత్లో మోడీ కిరోసిన్ చల్లుతున్నారని మణిపూర్లో ఆల్రెడీ చల్లారు, మళ్ళీ ఇప్పుడు హర్యానాలో చల్లుతున్నారని రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. रावण दो लोगों की सुनता था, मेघनाथ और कुंभकर्ण। वैसे ही नरेंद्र मोदी 2 लोगों की सुनते हैं, अमित शाह और अडानी। भाई और बहनों, लंका को हनुमान ने नहीं जलाया था, लंका को रावण के अहंकार ने जलाया था। माननीय सदस्य, आप संयमित बोले, आप ये सदन है, आप तरीके से बोलिए। राम ने रावण को नहीं मारा था, रावण के अहंकार ने रावण को मारा था। आप पूरे देश में केरोसिन फेंक रहे हो, पूरे देश में आप केरोसिन फेंक रहे हो। आपने मणिपुर में केरोसिन फेंकी और फिर चिंगारी लगा दी। अब आप हरियाणा में कर रहे हो, पूरे देश आप जलाने में लगे हो। आप पूरे देश में